ఓం నమో వీరబ్రహ్మణే నమః. మేమైతే ఇప్పుడు బ్రహ్మంగారి మఠం రీచ్ అయిపోయామన్నమాట. బస్ దిగిన వెంటనే కొద్దిగా ముందుకు వస్తే ఈశ్వరీదేవి మఠం వస్తుంది. ఈశ్వరీదేవి అంటే ఎవరు అనుకుంటున్నారా? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పెద్ద కుమారుడు గోవిందయ్య స్వాముల వారి పెద్ద కుమార్తె ఈశ్వరీదేవి. ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ అండ్ ఈశ్వరీదేవి మఠం అంతా నెక్స్ట్ వీడియోస్లో చూసేసేయండి. ఇంకా ఇప్పుడైతే మేము రూమ్స్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. బట్ మాకు రూమ్స్ దొరకలేదు. ఆరాధన ఉండటం వలన చాలా రష్ ఉన్నారు. లాకర్స్ మాత్రమే దొరికాయి. ఇంకా అక్కడ ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళి వచ్చాం. ఇంకా నెక్స్ట్ డే అంతా ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేసేస్తాను, చూసేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్ ఫ్రెండ్స్.